అవినీతిలో కూరుకుపోయిన విపక్ష నేత అందరిపైన అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సభా సంప్రదాయాలు తెలియకుండా ఏకవచన సంబోధన చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులపై ఆరోపణలు నిరూపించలేకుంటే జగన్పై సభాపరంగా చర్య తీసుకోవాలని సభాపతిని కోరారు. ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరిపైన ఎలాంటి వాస్తవం లేనప్పుడు ఒక మాట అంటే చివుక్కుమంటుంది, ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, కొంతమందికి అయితే బాధ కలుగుతుంది, నరనరాలు బిగుసుకుపోయే పరిస్థితి వస్తుంది. దిశ కొంతమంది 24 గంటలు అవినీతిలో ఉండిపోతారు. వాళ్ళని తిట్టినా ఏం చేసినా ఇమ్యూన్ అయిపోయింటారు, అది బాధ లేదు. దిశ నవ్వుతారు, వెకిల్ నవ్వులు నవ్వుతారు, ఏకవచనం పెడతారు, ఇష్టానుసారంగా బూతుముట్లు మాట్లాడతారు. ఎందుకు వింటున్నాం అధ్యక్ష? ఇవన్నీ ప్రజల కోసం వింటున్నాం. అంటే ఆయన దగ్గర ఏకవచనం చెప్పించుకోవడం మేము ఇక్కడికి వచ్చామా? సభా సాంప్రదాయం లేదా అంటే ఈయన పెద్ద నాయకుడు అయిపోతాడా? ఈ సభ ముందుకు జరగాలంటే లీడర్ ఆఫ్ ది హౌస్గా ఈ సభ హుందాతనం ఉండాలంటే ఆ ఇద్దరిపైన ఆరోపణలు ప్రూవ్ చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పైన చర్య తీసుకోవాలి. అది అయిన తర్వాతనే ఈ హౌస్ ముందుకు పోవాలి.